అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వారి దూకుడు ఒక రేంజ్ లో ఉండేది. దానికి తగినట్లే ఆ పార్టీ ఆ జిల్లాల్లో బలంగా కూడా ఉండేది. దాంతో పార్టీ బాధ్యతలు అన్నీ కూడా భుజాన వేసుకొని సదరు నేతలు హడావుడి చేసేవారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ బిజీగా కనిపించేవారు. అన్ని కార్యక్రమాల్ని ముందుండి మరీ నడిపించేవారు. అలాంటి నేతలు ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు క్యాడర్ కు కనిపించడమే మానేశారు వీరు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏ జిల్లాకు చెందినవారు? వాచ్ ఇట్. మొన్నటి ఎన్నికల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో బీఆర్ఎస్ బలంగా ఉండేది. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ శ్రేణులు పూర్తిగా డీలా పడిపోయాయి. జిల్లాలో కూడా అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఛాన్స్ దొరికినా వదలకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంతని నుంచి పోటీ చేసి ఓడిపోయిన పుట్ట మధు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎప్పుడు శ్రీధర్ బాబుపై ఫైర్ అయ్యే మధు ఇప్పుడు నోరు విప్పడం లేదు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఇటీవల కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన సమయంలో ఆయన జాడలేదు. ఎంతో దూకుడుగా ఉండే ఈ నేత పూర్తిగా సైలెంట్ అవడం పార్టీ శ్రేణులని ఆశ్చర్యపరుస్తుంది. అధికారంలో ఉన్నంత కాలం దూకుడుగా వ్యవహరించిన ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. అంతేకాదు ఉస్నాబాద్ వాసులకు కూడా నల్లపూస అయ్యారంట. దాంతో అక్కడ నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ శ్రేణులు పక్కచూపులు చూస్తున్నాయంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ముఖం చూపించడం మానేశారు. ఆ క్రమంలో ఉస్నాబాద్లో అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చే నాయకుడే లేకుండా పోయాడు. ఇక మరో నేత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఆయన కనీసం సొంత క్యాడర్కి కూడా టచ్లో లేరంట. కేటీఆర్ పెద్దపల్లి మీదుగా వెళ్లినా ఆయనకు ఫ్లెక్సీ కట్టించి స్వాగతం పలకడం కాదు కదా, ఆయన్ని కలవడానికి కూడా ఆసక్తి చూపలేదు. ఓడిపోయిన తర్వాత ఆ ముగ్గురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు యాక్టివ్గా ఉండే నేతలు సైలెంట్గా ఉండడంతో పార్టీ వర్గాలు పూర్తిగా డీలా పడిపోతున్నాయి. కేటీఆర్ ప్రభుత్వాన్ని పదే టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిస్తున్నా ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తరచూ నియోజకవర్గంలో పర్యటించిన నేతలు ఇప్పుడు నియోజకవర్గం వైపు కూడా చూడడం లేదు. అంతేకాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఆ క్రమంలో వారి ఫ్యూచర్ ప్లాన్స్ వేరేగా ఉన్నాయేమో అన్న చర్చ మొదలైంది. For more videos like this, subscribe Big TV channel.